మహాగణుడు సర్వజ్ఞుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం ప్రకారము పరిశుద్ధమైన చేతులను ఎత్తి ప్రతి స్థలమందు ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని చెప్పేసి తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాస్తూ చెబుతున్న మాట. ఎందుకంటే చేతులు ఎత్తడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చేతులెత్తి ప్రార్థించడం వల్ల, చేతులెత్తి ఆరాధన చేయడం వల్ల, చేతులెత్తి ఆయన స్తుతించడం వల్ల చాలా ప్రయోజనాలు శారీరకంగాను, మానసికంగాను, అలాగనే ఆత్మీయంగాను చాలా ఉపయోగాలు ఉన్నాయి. చేతులెత్తి ప్రార్థించడం వల్ల ఇక్కడ చూడండి కొన్ని ప్రయోజనాలు మనం చూద్దాం. ఈ వీడియోలో మనం చూస్తే కనుక కొంతమంది ఫిజిషియన్స్ తీసినటువంటి స్కానింగ్ మనం చూస్తే కనుక ఇక్కడ రక్తం చూడండి ఎంత ఎలాగా ప్రసరణ జరుగుతుందో, గుండె వైపుకు అక్కడ రక్తం ప్రసరణ జరగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేవుడు ఏది చెప్పలేదు మనకి. ఆయన మహాజ్ఞాని, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకు సమస్తము తెలుసు, ఆయన తెలియదంటే ఏది లేదు. కనుక చేతులెత్తి ఆరాధన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కనుక దయచేసి మన మందిరాల్లో, మన ప్రార్థనలో ఆరాధన చేయనప్పుడు చేతులెత్తి ఆరాధించి ప్రార్థించడం, గణపరచడం చాలా ఉపయోగకరమైనది, చాలా ఆరోగ్యకరమైనది, మేలైనది. త్వరగా దీవెనలు కూడా వస్తాయి. మర్చిపోకండి, చేతులెత్తి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చేతులెత్తి ఆరాధన చేయడము మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన ఆరోగ్యాలకు శ్రేయస్కరం. దేవుడు మనల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.